హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ మై సెల్ఫ్ సుప్రవీణ. ఈరోజు వ్లాగ్ ఏంటి అని అంటే నార్మల్గా నా ఛానల్లో వచ్చే వ్లాగ్ లాంటిది కాకుండా ఈరోజు ఇంకొంచెం వేరే అనమాట. మా అమ్మ ఈ మధ్యనే ఒక చిన్న బిజినెస్ అయితే స్టార్ట్ చేశారనమాట. నా తరపు నుంచి నేను మా అమ్మకి చేసే ఒక చిన్న హెల్ప్ అనమాట ఈ వీడియో. సో మా మమ్మీ రీసెంట్గా శారీ బిజినెస్ అయితే స్టార్ట్ చేశారు. సో అందుకోసం నా సబ్స్క్రైబర్స్లో నాకున్న అతి కొద్దిమంది సబ్స్క్రైబర్స్లో నా ఊరి వాళ్ళు, నా చుట్టుపక్కల ఉన్న ఊరి వాళ్ళు ఉంటారు కాబట్టి సో మా అమ్మ తెచ్చిన శారీస్ చాలామందికి రీచ్ అవ్వాలి అన్న ఉద్దేశంతో నేను ఈ వ్లాగ్ చేస్తున్నాను అనమాట. సో నేను ఇందులో చూపించే కలెక్షన్ మీకు ఎవరికైనా నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసుకొని కిందిచ్చిన ఫోన్ నెంబర్కి లేకపోతే ఇన్స్టాగ్రామ్ ఐడికి మీరు డిఎం చేయొచ్చు. సో మీరు మా అమ్మకి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇప్పుడైతే మేము తెచ్చిన క్యాటలాగ్స్ అయితే చూసాయి. మంచి ఆన్లైన్లో ట్రెండ్ అవుతున్న మోడల్ అండి. ఇది 3 కలర్స్ తోటి వస్తుంది కదా. సో ఈ ప్యాటర్న్ ఉంది ప్రస్తుతానికి. సో ఇది ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. ఇలా 3 కలర్స్ ప్యాటర్న్ తోటి వచ్చింది. ఇది ప్యూర్ డోలా సిల్క్ అండి. ఇది మీకు ప్లెయిన్ కనిపిస్తుంది కదా ఇక్కడంతా, కానీ ఇక్కడ మీకు ఎంబోజింగ్ వచ్చిందండి. డిజైన్ ఎంబోజ్డ్ వచ్చింది. మీరు ఇది తక్కువ క్వాలిటీ అని అసలు అనుకోవద్దు. మంచి ప్యూర్ డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ తోటి వచ్చింది. మంచి లెహరియా డిజైన్ అయితే వచ్చింది. సో ఇలా 3 కలర్స్ ప్యాటర్న్ తోటి వచ్చింది అనమాట. చూడొచ్చు. ఇదండి కొంగు పార్ట్ అనమాట. ఇది ఇక్కడ మనకి లెహరియా డిజైన్ అయితే వచ్చిండది, మీరు చూడొచ్చు. ఇదైతే ఆయిల్ ప్రింట్. ఇది ఆల్రెడీ మీరు చాలా సార్లు చూసే ఉంటారు. సో ఇలా అనమాట. ఇక్కడ మనకి బార్డర్ ప్యాటర్న్ లోనే మనకి బ్లౌజ్ అయితే వస్తుంది. బార్డర్ కలర్ లో మనకి ఇలాగ బ్లౌజ్ అయితే వస్తుంది అనమాట. దీని మీద కూడా ప్లెయిన్ కనిపిస్తుంది కానీ మనకి దీని మీద డిజైన్ ఎంబోజ్డ్ వచ్చిందండి. ఇది దగ్గరగా చూస్తే తెలుస్తుందో లేదో మరి నాకైతే తెలియదు. ఇందులో మనకి 4 కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి. ఇందాక చూపించినది ఒక కలర్ అండ్ దాంతోపాటు ఈ కలర్. దీనికి ఈ కలర్ బ్లౌజ్ వచ్చి ఉంటుంది. అండ్ ఇంకో కలర్ వచ్చేసి గ్రీన్ విత్ గ్రీన్ బార్డర్. దీనికి గ్రీన్ కలర్ బ్లౌజ్ వచ్చి ఉంటుంది. అండ్ దర్ విత్ బ్లూ కలర్. సో ఇందాక చూపించింది బార్డర్ విత్ పింక్ కలర్. ఇంకొకటి ఇదైతే నెక్స్ట్ డిజైన్ అండి. ఇది ఇలా మనకి జెర్రీ లైన్స్ వస్తుంది. ఇది ప్రింట్ అయితే కాదు, జెర్రీ లైన్స్. ఇక్కడ బార్డర్ మీద కూడా మనకి జెర్రీ లైన్స్ తోటి వచ్చింది అనమాట. ఈ బార్డర్ కలర్ మనకి బ్లౌజ్ వచ్చి ఉంటుంది. ఈ మెటీరియల్ కూడా చాలా చాలా స్మూత్ ఉంది. మీకు కట్టుకుంటే కూడా చాలా లైట్ వెయిట్ అనిపిస్తుంది. ఇది బ్లౌజ్ అండి. బ్లౌజ్ మీద కూడా మనకి జెర్రీ లైన్స్ అయితే వచ్చినాయి. మీకు కనిపిస్తుందో లేదో మరి నాకు అంత తెలియట్లేదు. సో ఇక్కడ మీకు జెర్రీ తోటి లైన్స్ వచ్చినాయి అనమాట. సో ఇదైతే బ్లౌజ్. ఇది ఆల్ ఓవర్ శారీ అనమాట. అండ్ ఇదైతే కొంగు అనమాట. కొంగుకి ఇలా గ్రీన్ ఏదైతే బార్డర్ వచ్చిందో దాంతో చిన్న చిన్న లైన్స్ అయితే వచ్చినాయి అనమాట. సో మీకు కొంగు ఇలా ఉంటుంది. ఈ ప్యాటర్న్లో మనకి 5 కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. ఇదైతే బ్లూ కలర్ విత్ స్కై బ్లూ బార్డర్. అండ్ అనదర్ వన్ పింక్ కలర్ విత్ బ్లూ బార్డర్. అండ్ థిక్ బ్లూ కలర్ విత్ బ్లూ బార్డర్. లైట్ బ్లూ కలర్ విత్ బ్లూ బార్డర్. అండ్ మనం ఫస్ట్ చూపించాం కదా ఈ సారీ మెంతి కలర్ విత్ గ్రీన్ బార్డర్. ఇప్పుడు చూపించబోయే క్యాట్లాగ్ అయితే కొత్త న్యూ స్టాక్ అనమాట. కొత్త రకం క్యాట్లాగ్ అనమాట. ఇది ఇప్పుడు మనకి కొత్తగా రీసెంట్గా వస్తుంది కదా పెద్ద మూవీ. సో ఆ సినిమా క్యాట్లాగ్ అంట. సో ఈ ఫ్యాబ్రిక్ అయితే చాలా స్మూత్ ఉందండి. మనకి బ్లౌజ్ కూడా చాలా బాగా వచ్చింది. నేను మీకు అది చూపిస్తాను. ఇక్కడ మనం శారీ చూసుకుంటే మనకి 3 or 4 కలర్స్ మిక్సింగ్లో వచ్చిందనమాట. చూడొచ్చు మీరు.
ప్రతి శారీలో కలర్స్ అనేది కలర్ మిక్సింగ్ అనేది డిఫరెంట్గా ఉంటుందండి. సో అది మీరు అబ్జర్వ్ చేసుకోండి. దీనికి మనకు పళ్ళు పాటుకి మంచిగా టెజల్స్ కూడా వచ్చాయి. ఫ్యాబ్రిక్ చాలా స్మూత్ ఉంది. అండ్ దాంతోపాటు ఈ బ్లౌజ్ కూడా మనకి మంచి డిజైన్ తోటి ఎలివేట్ చేశారనమాట. డిజైన్ కూడా చాలా క్లాసీ లుక్ ఉంది, మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఇది మనకి హ్యాండ్స్ పార్ట్ కంటే వస్తుంది అన్నమాట. సో ఇలా ఉంటుంది. ఓవర్ శారీ మొత్తం ఇలాగనే ఉంటుంది అన్నమాట. ఇదే పైపాటు. ఇది మనకి టెజిల్స్ వచ్చినాయి అన్నమాట. సో ఇలా ఉంటుంది. సో ఇలా ఈ బ్లౌజ్ సో ఇలా ఉంటుంది. ఇందులో మనకి 5 కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. ఇందాక చూపించాను కదా. సో ఈ శారీ బార్డర్ ఏదైతే వచ్చిందో మనకి బ్లౌజ్ ఆ కలర్ వచ్చిందనమాట. సో ఫస్ట్ వన్ ఇది, అండ్ సెకండ్ వన్ ఈ శారీ. దీని బ్లౌజ్ ఇలా ఉంది. అండ్ థర్డ్ వన్ ఇది. దీని బార్డర్ కలర్ గ్రీన్ కాబట్టి మనకి గ్రీన్లోనే బ్లౌజ్ వచ్చిందనమాట. అండ్ ఇంకో కలర్. సో దీని బార్డర్ కలర్ అయితే ఇది. దీని బ్లౌజ్ కూడా అదే కలర్ తోటి వచ్చిందనమాట. సో దిస్ ఈస్ ద లాస్ట్ వన్ అనమాట. సో దీని బార్డర్ కలర్ వచ్చేసి గ్రీన్ వచ్చింది. సో బ్లౌజ్ కూడా మనకి గ్రీన్లోనే వచ్చిందనమాట. ఇది ఇంకో క్యాట్లాగ్ శారీ మేడం. ఇవి కూడా ఇప్పుడు కొత్తగా వస్తున్న క్లాత్ అనమాట. మీరు బాగా చూడొచ్చు. ఇక్కడ మనకి స్వరోస్కి స్టోన్స్ తోటి మనకి ఇట్లా డిజైన్ వచ్చింది కింద బార్డర్లో. ఈ క్లాత్ అయితే ఇలా ఉందన్నమాట. ఈ క్లాత్ కూడా మనకి చాలా స్మూత్ ఉంది అండ్ లైట్ వెయిట్ కూడా ఉంది. సో దీంట్లో అయితే స్పెసిఫిక్గా చెప్పాల్సింది బ్లౌజ్ రన్నింగ్లోనే వస్తుంది మేడం. మనకి కొంగు పార్ట్లో కూడా ఇట్లా మొత్తం ఆల్ ఓవర్ ఇలా కట్ వర్క్ వచ్చి ఇట్లా స్వరోస్కి స్టోన్స్ ప్లస్ రియల్ మిర్రర్ తోటి వచ్చిందండి. మీరు ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ కట్ వర్క్ ప్యాటర్న్ అయితే వచ్చింది మనకి. ఫ్యాబ్రిక్ చాలా అంటే చాలా స్మూత్గా ఉంది. సో ఇలా అన్నమాట. రియల్ మిర్రర్స్ తోటి వచ్చింది. కట్టుకుంటే కూడా మీరు చాలా స్లిమ్గా కనిపిస్తారు ఈ శారీలో. బ్లౌజ్ అయితే రన్నింగ్ వచ్చింది మేడం. ఇది మనకి బ్లౌజ్ అండి. బ్లౌజ్లో మనకి ఇలా ఇక్కడ కూడా హ్యాండ్స్కి స్టోన్ వర్క్ వస్తుంది, స్వరోస్కి స్టోన్స్ వర్క్. సో ఇలా కొంచెం మనకి హ్యాండ్స్కి వేసుకోవడానికి అయితే వస్తుంది. మిగతా పార్ట్ మొత్తం బ్లౌజ్లో ఇలా వస్తుంది. సో ఇలా ఇందాక చూపించిన కలర్ ఒకటి అండ్ రిమైనింగ్ ఇందులో ఇంకా 2 కలర్స్ ఉన్నాయండి. ఇదైతే పర్పుల్ కలర్, ఇది ఇంకొక కలర్. మీకు ఏ శారీ అయితే కావాలి అని అనుకుంటున్నారో దాన్ని స్క్రీన్ షాట్ తీసుకొని కింద ఇచ్చే నెంబర్కి కానీ లేకపోతే ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో కానీ డిఎం చేయడానికి ట్రై చేయండి. ఇది నెక్స్ట్ క్యాట్లాగ్ మేడం. ఇట్లా మనకి శారీ మీద చిన్న చిన్న సిల్వర్ జెరీ లైన్స్ తోటి వచ్చింది. అలాగే ఫ్లోరల్ డిజైన్ వచ్చింది. మనకి కొంగు పార్ట్కి ఇలా టెజిల్స్ కూడా వచ్చాయన్నమాట. మీరు చూడొచ్చు. ఇది కూడా ఫ్యాబ్రిక్ చాలా స్మూత్ ఉంది, లైట్ వైట్ ఉందన్నమాట. సో ఫ్యాబ్రిక్ అయితే బార్డర్ కలర్లోనే మనకు బ్లౌజ్ అయితే వస్తుందన్నమాట. సో కొంగు పార్ట్కి అయితే ఇలా టెజిల్స్ వచ్చినాయి అనమాట. మనకి శారీలో సిల్వర్ జెర్రీ లైన్స్ అయితే వచ్చినాయి. ఫ్లోరల్ డిజైన్ వచ్చింది మంచిగా. చాలా స్మూత్ ఉంది ఫ్యాబ్రిక్. మంచి ఫ్లోరల్ డిజైన్ వచ్చింది, లీఫ్ డిజైన్ అంటాం కదా.
సో అదనమాట మనకి బార్డర్ కలర్లోనే మనకి బ్లౌజ్ అని అంటే స్క్రీన్ షాట్ తీసుకొని కింద ఇచ్చిన నెంబర్ కానీ లేకపోతే ఇన్స్టాగ్రామ్ ఐడిలో కానీ మీరు డిఎం చేయొచ్చు. ఇందాక చూపించిన క్యాటలాగ్లో మనకి ఇంకా 5 కలర్స్ ఉన్నాయండి. ఇందాక చూపించింది ఒక కలర్ అండ్ ఇది ఇంకో కలర్ అనమాట. ఇది శారీ అండ్ బార్డర్ కలర్ తోటి బ్లౌజ్ అనమాట. ఇది ఆల్ ఓవర్ శారీ, ఇది బార్డర్ బ్లౌజ్. ఇది 5th కలర్. దీని బ్లౌజ్ వచ్చేసి ఈ కలర్. శారీ మొత్తం ఇలా ఉంటుంది.